మత్తయి సువార్త 3వ అధ్యాయము 9వ వచనంలో, మేము అబ్రహాము సంతానమని, అబ్రహాము పిల్లలని మీరు తలంచుకునవద్దు. అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అంతవరకే. కానీ అబ్రహాముతో ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి మాట్లాడొద్దు. పాపాలను ఒప్పుకున్నారు, బాగానే ఉంది. ఇక మీదట పాపము చేయని విధంగా పరిశుద్ధతలో కొనసాగే విధంగా వెళ్ళిపోండి అంతవరకే. కానీ మీ తలంపుల విషయంలో ఈ చెడు తలంపును తొలగించుకోండి. అబ్రహాము యొక్క భౌతికంగా వారసులమని, పిల్లలమన్నట్టుగా భావించకుండా అలా తలంచవద్దు. అలా తలంచడం కరెక్ట్ కాదు. మీరు విశ్వాసమును బట్టి దేవుని కుమారులు, అబ్రహాము కుమారులై ఉన్నారు అంతవరకే. కానీ వారసత్వంగా మీరు అబ్రహాము కుమారులు కాదు. అలా తలంచవద్దు. అంటే మారు మనసు, మీ మనస్సు, మీ ఆలోచన విధానము, మీ వే ఆఫ్ థింకింగ్, మీ పర్స్పెక్టివ్, మీ దృక్పథాన్ని మార్చుకోండి అని దేవుని వాక్యంలో రాయబడింది. మన మనస్సు మారాలి. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయంలో ఉన్నట్టుగా మన అభిప్రాయాన్ని మార్చుకొని వాక్యానుగుణంగా మనం జీవించడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక.